హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను నానబెట్టిన శనగపప్పు ఉప్మా అండి. ఇది మీరు ట్రై చేయండి. మేము ఇలా టిఫిన్ కింద చేసుకుందాం. ముందుగా మనం కొద్దిగా నూనె వేసుకొని ఒక దలసరి గిన్నెలో నూనె వేసుకొని అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే మనం వెల్లుల్లిపాయ చెతగొట్టి వేసుకోవాలండి. దీనికి ఇదేనండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాని. ఇప్పుడు నానబెట్టిన ఒక అరగంట ముందు శనగపప్పు నానబెట్టుకోవాలండి. ఒక చిన్న గిన్నెతో కావాలి. ఒక రైస్ రవ్వ ఒక గ్లాసుకి 2-3 స్పూన్లు శనగపప్పు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకొని మనం తాలింపులో వేసుకోవాలి. వేసుకొని నీళ్ళు ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అలా వేసుకొని బాగా మరిగిపోవాలండి. అంటే బాగా మరిగితే అందులో ఈ నూక వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా తిప్పుతూ ఉండాలి. వెంటనే మూత పెట్టకూడదండి. అలా తిప్పుతూ ఉండి దగ్గరికి వచ్చాక అప్పుడు మూత పెట్టాలి. ఉప్మా ఎప్పుడుని చూసారా ఎలా దగ్గరికి వచ్చిందా? దగ్గరికి వచ్చాక అప్పుడు మనం మళ్ళీ కలుపుకొని, చూసారా ఎలా దగ్గరికి వచ్చిందో అప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఇలాగా ఒకసారి మళ్ళీ కిందకి మీదకి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. అప్పుడు ఉడికింది లేదు చూసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన శనగపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఇందులో ఆవకాయ, పుల్ల ఆవకాయ కానీ తియ్య ఆవకాయ కానీ ఏది వేసుకొని టేస్ట్ కూడా ఉంటుంది. మనకి డిన్నర్ కింద పనిచేస్తుంది, ఉదయం టిఫిన్ల కింద పనిచేస్తుందండి. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కి అన్నిటికీ పనికి వస్తుంది. ఉపవాసాలు ఉన్నవాళ్ళు కూడా తినొచ్చండి. ఇప్పుడు స్వాముల కింద వచ్చిన వాళ్ళు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు, భవానీల కింద అందరూ వేసుకున్న వాళ్ళు కూడా ఇది టిఫిన్ తినొచ్చు. అంటే అప్పుడు వెల్లుల్లిపై మానేవచ్చు మీరు. అంతేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.